ఒక నమ్మలేని నిజం. అయోధ్యలో రామాలయానికి సంబంధించి ఇదివరకటి రోజుల్లో మా చిన్నప్పుడు నినాదాలు చూసేవాళ్ళు. ప్రాణాలైనా అర్పిస్తాం, రామమందిరం నిర్మిస్తామని. అప్పుడు పక్కన వాళ్ళు అంటుండేవాళ్ళు, ఏడవుతుందిరా ఇవన్నీ జరిగిన పని అని చెప్పేసి పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఆడ ముస్లింలు ఊరుకోరు, ఆ కాంగ్రెస్ వాళ్ళకేమో ముస్లింలు కంపల్సరీ ఎట్లా అనేటువంటి. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా వాళ్ళకే ఉంటారా, ఇవన్నీ గుడి ఆడగడతారు ఇవన్నీ అనేటువంటి. అట్లాంటిది ఈ దేశంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పురావస్తు శాస్త్ర నివేదికల ఆధారం చేసుకుని కోర్టులలో జడ్జిలందరూ ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పు కారణంగా అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేది సాధ్యమైంది. 500 సంవత్సరాల క్రితం ప్రారంభమైన చిచ్చు బ్రిటిషోడు దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళి కావాలని రెచ్చగొట్టి వదిలేసినటువంటి దాన్ని ఇంతకాలానికి పరిష్కారం అవ్వడం, అసలు జీవితంలో సాధ్యం కాదు అనుకున్నటువంటిది సాధ్యం కావడం. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం నినాదాలకి పరిమితం తప్ప అసాధ్యం అనుకున్నవి సాధ్యమైనవి. ఇంకా కావాల్సింది ఈ దేశంలో కామన్ సివిల్ కోడ్, అందరికీ ఒకటే చట్టం, మత ప్రాతిపదికన కొంతమందికి మినహాయింపులు కాకుండా ఏ మతం వాళ్ళైనా సరే చట్టం ఒకటే ఉండాలి. వివాహ విధానం వేరుండొచ్చు, పాటించే సంస్కృతి వేరుండొచ్చు, కానీ చట్టబద్ధమైన హక్కులు మాత్రం అందరికీ ఒకటే ఉండాలి, అందరికీ ఒకటే చట్టం ఉండాలన్నటువంటి కామన్ సివిల్ కోడ్ కూడా వచ్చేస్తే గోడల మీద రాసి నినాదాలన్నీ ఫుల్ఫిల్ అయినట్టు అవుతాయి.